లోబడము అంటే వినడం మాత్రమే కాదు, లోబడము అంటే అర్థం చేసుకోవడం మాత్రమే కాదు, లోబడము అంటే పాటించడము కూడా. పాటిస్తేనే లోబడడం అంటాం, అవునా కదా? నిజంగా మనము ఒక మాట విని పాటించి దాని ప్రకారం నడిస్తేనే లోబడడం అంటాం. లోబడము అంటే పాటించడము, దాన్ని మన ఆచరణలో పెట్టడము, వారిని లోబడే వ్యక్తులు అంటారు. ఈరోజు దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది అంటే, నీవు పెద్దలకి లోబడి ఉండాలి. సో ఈ యొక్క గడిచిన 2024 సంవత్సరంలో నువ్వు పేరెంట్స్ మాట విన్నావో లేదో నీకు తెలుసు, సేవకుల మాట వినలేదో నీకు తెలుసు, అన్నదమ్ముల మాటలు విన్నవో లేదో నీకు తెలుసు, నీ యొక్క పెద్దలు అనుభవజ్ఞులు మంచివారు చెప్పిన మాట విన్నావో వినలేదో నీకు తెలుసు. ఒకవేళ వినలేని పక్షంలో ఉన్నట్లయితే, కొంచెం మనము వ్యతిరేకంగా నడిచి ఉన్నట్లయితే